ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనోహరి, ఇంకొక మాట నా కూతురు గురించి మాట్లాడినా చంపేస్తాను. అయినా నా కూతురు గురించి మాట్లాడే అర్హత నీకెక్కడది? కన్న ప్రేమ గురించి తెలియాలంటే నువ్వు ఒక బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డ నీ దగ్గర నుంచి తప్పిపోయింటే తెలుసుండేది. ఆ బిడ్డ నీ దగ్గర నుంచి తప్పిపోయింటే తెలిసింది. అల్లుడు గారు కిందకి రండి. నాన్న ఆయన ఇంట్లో లేరు నాన్న. ఏమ్మా, నేను ఇంటికి వస్తానని నిజం చెప్పమని నిలదీస్తానని భయపడి వెళ్ళిపోయారా? నా నుంచి నిజాన్ని దాచడం కోసం ఆయన కనిపించకుండా దాక్కున్నారమ్మా. ఏమయ్యా రాతో అలా నోరు మెదపకుండా నిల్చున్నావే? అల్లుడు గారు ఎక్కడున్నారో, ఎక్కడికి వెళ్ళిపోయారో, ఈ నిజాన్ని నా దగ్గర ఎందుకు దాస్తున్నారో నీకు బాగా తెలుసు. ఈ నిజాన్ని నా దగ్గర ఎందుకు దాస్తున్నారో నాకు నువ్వైనా చెప్పు. ఆయన అడిగే ప్రశ్నలకి రాతోడు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు? నీ పతిదేవుని ఆజ్ఞ లేనిదే అతను ఏమియూ పలకడు బాలిక. ఎందుల కంటే నీ పతిదేవుడు దాయిచున్న నిజమును కాపాడుడు కతను మౌనము వహించుచున్నాడు. అది అతగాడి స్వామి భక్తి. అడుగుతున్నది నిన్నే రాతోడ్. అల్లుడు గారు ఈ నిజాన్ని నా దగ్గర ఎందుకు దాస్తున్నారో కనీసం నువ్వైనా చెప్పు రాతోడ్. రాతోడ్, నాన్న చెప్తుంది నిజమా? ఆయన మా అక్క గురించి వివరాలు తెలిసినా మా దగ్గర దాచారా? నువ్వు సైలెంట్ గా ఉంటే మాకేం అర్థమవుతుంది రాతోడ్? తాతయ్య అడుగుతున్న దానికి సమాధానం చెప్పు రాతోడ్, ప్లీజ్. రాథోడ్, నువ్వేమి చెప్పకపోతే డాడీ తప్పు చేసిన వారవుతారు. డాడీ తప్పు చేయరు కదా, చెప్పు రాథోడ్. అర్థమైంది రాథోడ్, అర్థమైంది. నువ్వెలాగూ నిజం చెప్పవు. కనీసం అల్లుడు గారు ఎక్కడున్నారనేదైనా చెప్పు. నేనే స్వయంగా వెళ్ళి కాళ్ళు పట్టుకుని నిజం చెప్పమని అడుగుతాను. బావుగారు, ఏంటా మాటలు? రాథోడ్, అమర్ ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా? అన్నయ్య గారు అడుగుతున్నారు కదా, తెలిస్తే చెప్పు రాథోడ్. అన్నయ్య చాలా బాధపడుతున్నారు. రాథోడ్, 30 ఏళ్లుగా నా కూతురు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇంకా ఎదురు చూసే ఓపిక నాకు లేదు రాథోడ్. దయచేసి చెప్పు రాథోడ్. సార్, నీకు దండ పెడతాను రాథోడ్. చెప్పు రాథోడ్, చెప్పు. సార్ మీరు రండి రండి. రాతోడ్, రాతోడ్, రాతోడ్. అమ్మో, ఈయనింత ఆవేశంగా వెళ్తున్నాడంటే ఖచ్చితంగా అమర్తో నిజం చెప్పించేంత వరకు అమర్ నొదలు. ఏంటండి ఇదంతా? అమర్ నిజం దాచడం ఏంటి? అన్నయ్య గారిని చూస్తుంటే జాలేస్తోందండి. ఒకవేళ అమర్ నిజం దాచినా దానికి ఒక కారణం ఉంటుంది. అమర్ నిర్ణయం వెనక ఒక ఆలోచన ఉంటుంది. మీ అక్క గురించి నాకే ఇన్ఫర్మేషన్ తెలీదు. ఆయన నిర్ణయం వెనుక ఏ ఆలోచన ఉన్నా నాకు తెలియాలి.
అసలు ఇప్పుడు ఏమి జరిగినదని ఆ మానవుడు అంతలా అరుచుచున్నాడు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఈ మానవులకి కొంచెమైనను నిదానము నిబ్బరము ఉండదు బాలిక. ఏం దాస్తున్నారు గుప్తా గారు? ఏం దాస్తున్నారు చెప్పండి. ఆ, మ్, నేను దాచుట ఏమిటి? మేము చిత్ర విచిత్ర గుప్తుల వారము. మానవుల వద్ద ఏవో దాచు అవసరము మాకేలా. మీరు దాస్తున్నారు, అది నాకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయినా కూడా నేనేం దాయడం లేదని చెప్పకండి. మిస్సమ్మ వాళ్ళ అక్క గురించి మా ఆయనకి తెలిసినా దాచారని ఆయన అంటున్నారు. మ్, రామ్మూర్తి గారికి సమాధానం చెప్పలేక ఈయన ఇంట్లో నుంచి వెళ్లిపోయారు అని అంటున్నారు. రాతోడేమో మా ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తానని రామ్మూర్తి గారిని తీసుకెళ్లాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది గుప్తా గారు? ఆయన నా తల్లిదండ్రులు ఎవరో తెలిసినా ఎవరికీ చెప్పట్లేదు. మిస్సమ్మ అక్క గురించి తెలిసినా చెప్పడం లేదు. ఎందుకు ఎందుకు ఆయన ఇన్ని విషయాలు ఎవరికి తెలియకుండా దాస్తున్నారు? అతగాడి కారణములు అతగాడికి ఉన్నవి బాలిక. ఆయనను జరిగిన గతమును తలుచుకుని ఎవరైనను ఏమి చేయుదురు? ఇవన్నీ విడిచి ఉన్న 3 దినములైనను సంతోషముగా ఉండు తల్లి. సంతోషం? ఏం మంచి జరిగిందని నేను సంతోషంగా ఉండాలి? చెప్పండి. నేను నా బిడ్డలకి దూరం అవుతున్నాను, దానికి సంతోషంగా ఉండాలా? నన్ను చంపి నా ప్రాణ స్నేహితురాలు నేను వెళ్ళిపోయిన తర్వాత నా కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనుకుంటుంది, దానికి సంతోషంగా ఉండాలా? లేదా ఇప్పుడు జరిగిన దానికి సంతోషంగా ఉండాలా? చెప్పండి గుప్తా గారు, నేను దేనికి సంతోషంగా ఉండాలి? నీవు తెలుసుకోదలిచిన నిజములో కూడా సంతోషము లేదు బాలిక. అయినా కూడా నేను నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ నా నాయన దగ్గరికి తీసుకువెళ్ళండి. మీకు చేతులెత్తి వేడుకుంటున్నాను. నన్ను తీసుకెళ్ళండి గుప్తా గారు. వలదు బాలిక, ఒక సోదరునిగా నీ మంచి కోరి చెప్పుచున్నాము. మా మాట వినుము. ఆ చటకి వెళ్ళి నీవు కనుగొన్న ఏదియూ నీకు ప్రశాంతతను ఇవ్వజాలదు. ఈ కాళ్ళు పట్టుకుంటాను, తీసుకెళ్ళండి. బాలిక, ఏమి చేయుచున్నా? పైకి లెమ్ము. నిజం చెప్పండి. లెమ్ము బాలిక, లెమ్ము బాలిక. ఊహ తెలిసినప్పటి నుంచి ఈ రోజు వరకు నిజం తెలియక పరిగెడుతూనే ఉన్నాను గుప్తా గారు. ఇక నేను పరిగెత్తలేను గుప్తా గారు. టైం కూడా లేదు. ప్లీజ్ నాకు ఇవాళ నిజాలు తెలియాలి. మిస్సమ్మ వాళ్ళ నాన్న దగ్గర ఆయన ఎందుకు నిజం దాచారో, నా తల్లిదండ్రులు నిజం ఎందుకు దాచారో నేను తెలుసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.